రాజేంద్ర గారు ఈ రోజున ప్రాపర్టీ షో 10వ ఇది జరుగుతుంది. క్రెడాయికి సంబంధించి. క్రెడాయి అనే పాటికి దేశవ్యాప్తంగా గూడా ఎంతో ఆదరణ ఉన్నటువంటి పరిస్థితి. ఈ దీనిలో ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి జియో 5 అంతస్తుల వరకు గూడా సులభతరం చేశారు. ఇంకా అనేక రకాల నూతన పద్ధతులను తీసుకొస్తున్నారు. ఏం చెప్తారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి? అలాగే రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారు? యాక్చువల్గా మా క్రెడై అనేది ఒక బ్రాండ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. మనం చూసినట్లయితే వచ్చిన 6 నెలల్లోపే వినూతమైన మార్పులు మేము కోరినవన్నీ కూడా ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చి, అంటే ఇసుక ఫ్రీ చేయడం అయితే కానీ, అలాగే జీవో నెంబర్ 3 జీవో నెంబర్ 4 అయితే కానీ, అలాగే ఈరోజు వచ్చిన జీవో నెంబర్ 3 జీవో నెంబర్ 4 అయితే కానీ, అలాగే వివిధ కార్యక్రమాలు సహకారాలు అంటే కన్స్ట్రక్షన్ వాళ్ళకంతా తెలుసు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది ఒక్క బిల్డరు అనేవాడు ఒక్కడే కాదు, దీని మీద ఆధారపడిన 40 సంస్థలు, అంటే 40 రకాల గుర్తుదారులు, వాళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడుతూ ఉన్నారు. అంటే మనం చూసినట్టయితే కాంక్రీట్ దగ్గర నుంచి కాంక్రీట్ మిక్సర్స్, కాంక్రీట్ ఇండస్ట్రీస్, శాండ్, వుడ్డు, స్టీలు, ఇవే కాకుండా ఫర్నిచరు, ప్లైవుడ్ కానీ ఎన్ని ఇండస్ట్రీస్ కూడా మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయింది. సో వాళ్ళకి జిఎస్టీ మీద ఎన్ని కోట్ల లాభం వస్తుందో ఈ గవర్నమెంట్కి తెలిసినందుకు ఇంకెవరు తెలియదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే దీన్ని అభివృద్ధి పరిస్తే ఇది వాళ్ళ జీడిపి కూడా పెరుగుతున్న ఉద్దేశంతో దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారండి. సో గతంలో క్యాపిటల్ అనే అంశం అతిపెద్ద రగడ. అది ఏంటంటే ఎక్కడ క్యాపిటల్లో తెలియదు, ఎక్కడ మనం డెవలప్ చేసుకోవాలో తెలియని ఒక మీమాంస తర్వాత ఈ రోజున అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి ఒక స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని మీ క్రెడాయి వాళ్ళకు కూడా సహకారం అందిస్తున్నటువంటి ప్రభుత్వం, దాని పట్ల మీ అభిప్రాయం? అది సమస్యమైన వివాదం అండి. ఇక నో మోర్, ఇంకా 3 క్యాపిటల్ ఇష్యూ అనేది ఇక నాకు తెలిసి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికి కూడా రాదు. నాకు తెలిసి ఇంకా అది ఇప్పుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అంతే, దట్స్ ఆల్. రైట్ రైట్. అంటే కొత్తగా నిర్మాణాలకు సంబంధించి ఉన్న వాళ్ళకి మీ క్రెడాయి తరపున ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కానివ్వండి, అంటే యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. ఇంకొక 10 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతూ ఉంది. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్లో మహానగరాన్ని నిర్మించినట్టు మనం కూడా ఇక్కడ అమరావతిలో మహానగరాన్ని నిర్మించుకోబోతా ఉన్నాం. మీరు చూసినట్లయితే అన్ని విధాల రాష్ట్రం సర్వోకముద్ర, అంటే అన్ని వైపుల నుంచి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే పర్యాటక రంగం అయితే కానీ, అట్లాగే ఇతర రంగాలన్నింటిలో కూడా చాలా మంచి మార్పులు తీసుకొస్తూ ఉంది. ఇది డెఫినెట్గా రాబోయే కాలం మంచి రోజులు వస్తాయని మనం రాష్ట్రాల్లో ప్రజలుకి మంచి రోజులు ఉంటాయి, భవిష్యత్తు బాగుంటుందని కూడా మనం భావించవచ్చు. స్వామి గారు గత 5 ఏళ్లలో ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి వాళ్ళు చూశారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రెడాయి ప్రాపర్టీ షో 10వ ప్రాపర్టీ షోకి సంబంధించి ఏం చెప్పారు? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. 10th ప్రాపర్టీ షో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6-7 నెలల్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచి ఈరోజు ఒక జీవో ఇష్యూ చేసింది. 5 ఫ్లోర్ల పర్మిషన్స్ మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళే పని లేకుండా స్ట్రక్చరల్ ఇంజనీర్ సర్టిఫై చేస్తే ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే లేఅవుట్స్ కూడా చిన్న పర్మిషన్ ఇచ్చింది. 12 మీటర్ల రోడ్స్ కాకుండా 9 మీటర్ల రోడ్స్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద నిర్మాణ రంగం మీద ఆధారపడినాయి. కాబట్టి రాష్ట్రం చాలా ప్రోత్సాహిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదృష్టం ఏంటంటే ఈరోజు ఉదయమే జీవోని ఇష్యూ చేశారు దీనికి. ప్లస్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి రోజులు రావడానికి కష్టం కాబట్టి తీసుకునే నిర్ణయాలు లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి. కాబట్టి 100% సక్సెస్ అవుద్దని చెప్పేసి ఆన్ బిహాఫ్ క్రెడాయి తరపున తెలియజేస్తాను. మంత్రి నారాయణ గారు కూడా ప్రతిదీ కూడా అమరావతి చుట్టుపక్కల అన్ని, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టుగా ఈ జీవోని తీసుకురావడం గారండి, సులభతరం చేయడం, నిర్మాణ రంగాన్ని సులభతరం చేయడానికి సంబంధించి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 100% సింగిల్ విండో విధానంలో తీసుకొచ్చారండి. గతంలో ఏంటంటే పర్మిషన్స్ పెడితే ఒక 17-18 డిఫరెంట్ ల్యాండ్ కన్వర్షన్ కానీ, ఇంకోటి మున్సిపల్ ట్యాక్స్లు కానీ, జిఎస్టీ రకరకాల ఇష్యూస్ ఉండేవి. ఇవన్నీ సింగిల్ విండో విధానంలో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఫాస్ట్గా ముందుకు పర్మిషన్స్ క్విక్గా ఒక విండోలో ఫీజులన్నీ కట్టగలిగితే 100% సక్సెస్ అవుతుందని తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచించి రాబోయే రోజుల్లో అమరావతి విత్-ఇన్ షార్ట్ స్పాన్ బాగా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి కొద్ది రోజుల్లోనే అమరావతిలో వర్క్లన్నీ మొదలవుతుంది వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇవ్వనితోటి. కాబట్టి మేము అందరం మంచి రోజులు చూస్తాము. రాష్ట్ర నిర్మాణ రంగానికి కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి
తెలియజేస్తాను. క్రెడాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులాగా ఉంటారు సార్. అంటే గతంలో మాజీ క్రెడాయి చైర్మన్గా మీరు పనిచేశారు. ఇప్పుడు కొత్తగా సభ్యులు ఉన్న వాళ్ళకి మీ వంతుగా సహకారం వాళ్ళకి ఎలా ఉంది? 100% సక్సెస్కి ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ, కొత్త రియల్టర్స్ అందరికీ దీంట్లో మంచి రోజులు వస్తున్నాయి. రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా, ఇంకా మేము చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. ఇప్పుడు వచ్చేవాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది ప్రభుత్వం తీసుకుంది కాబట్టి 100% సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తాను.